హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో అయితే నేను వైభవలక్ష్మి వ్రతానికి కావాల్సిన ప్రిపరేషన్స్ అండ్ ఆ డే ఎలా జరిగింది, వ్రతం ఎలా జరిగింది అయితే చూపిస్తున్నాను. సో ముందైతే వెళ్ళి షాపింగ్ చేసుకొని అండ్ ఆ డే ఉపవాసం కాబట్టి ఫ్రూట్స్ తిన్నాను. అండ్ ఇలా క్రియేటివ్గా ఒకటి అమ్మవారికి ఏదైనా చేయాలనిపించింది, అందులో అమ్మవారిని కూర్చోబెట్టాను, మీరు లాస్ట్లో చూస్తారు. అండ్ ఇంకా ఆ రోజు నిద్ర అదేం ఉండదు కదా, సో నేను ఉన్న వర్క్స్ అన్నిటిని వన్ బై వన్ చేసుకుంటూ ఉండే. అండ్ ఇవన్నీ నేను చేసిన ప్రసాదాలకి ప్రిపరేషన్స్ అనమాట. అండ్ ఆబ్వియస్గా ధృవ ఉంటే కుదరదు కాబట్టి వాళ్ళ మమ్మ ఇంటికి పంపించేసి ఫస్ట్ టైం సింగిల్ హ్యాండెడ్గా ఇన్ని ప్రసాదాలు చేశాను. ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. అంటే ఎప్పుడు కూడా అనుకునేదాన్ని నేను కూడా మంచిగా అన్ని టైప్స్ చేసి పెట్టాలి అమ్మవారికి ఇష్టమైన అని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ దిస్ టైం నాకు కుదిరింది. అండ్ ఫైనల్ అవుట్పుట్ అయితే ఇదనమాట. మేము ఫస్ట్ టైం వ్రతం ఇంత సింపుల్గా చేసుకున్నాము. అండ్ పిల్లలు ఉన్నప్పుడు ఇలా చేసుకుంటేనే బెటర్ అని నా ఫీలింగ్. పూజ పైన కాన్సన్ట్రేట్ చేయలేము, మనం పెద్దగా చేసుకున్న కొద్దీ ఎక్కువ స్ట్రెయిన్ అండ్ వాడు అది లాగుతాడు ఇది లాగుతాడు అన్న భయం ఉంటుంది కాబట్టి ఇలా సింపుల్గా చేసేసుకున్నాము. అండ్ నెక్స్ట్ వీక్ శ్రావణ శుక్రవారం కదా, అండ్ వరలక్ష్మి వ్రతం కదా, సో దానికి మీకు ఈ వీడియోలో ఏదైనా యూస్ఫుల్ అవుతుందేమో అని చెప్పి ఈరోజు పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఆ రోజు వ్రతం ఎలా జరిగిందో కూడా ఐ విల్ డెఫినెట్లీ పోస్ట్ ఇట్. సో వ్రతం అయితే చాలా పీస్ఫుల్గా జరిగింది. ఆ తర్వాత అత్తయ్య మమ్మీ అందరు వచ్చి దేవుడికి నమస్కారం చేసుకొని ప్రసాదం తీసుకొని వెళ్ళారు.